అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనము ఈ యొక్క 1000 సిబిఎస్ఈ స్కూల్స్కు ఏ విధంగా వెబ్సైట్ క్రియేట్ చేయాలి అనేది గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ జాయింట్ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి సార్ గారు డైరెక్షన్స్ ఇచ్చి ఉన్నారు. మరి ఏ విధంగా మనం ఈ వెబ్సైట్ను క్రియేట్ చేయాలనేది ఇక్కడ మనము చూద్దాం. సో మొట్టమొదట వెబ్సైట్ అంటే మనం అందరికీ కూడా చాలా పరిచయం. ఎందుకంటే మనం చాలా రకాల ఎగ్జామ్స్ కానీ చాలా రకాల ఇన్ఫర్మేషన్ కానీ ముఖ్యంగా మనం టీచర్లు అందరం కూడా ట్రాన్స్ఫర్స్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి మన కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను తరచూ విజిట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వెబ్సైట్ యొక్క కమిషనర్ యొక్క స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ తీసుకున్నట్లయితే ఈ విధంగా ఒక వెబ్సైట్ అనేది డిజైన్ ఎలా ఉంటుంది. మరి ఈ వెబ్సైట్ని ఎలా క్రియేట్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మనం అడ్మిన్లు అయ్యాం, మనము వెబ్సైట్ని క్రియేట్ చేయాల్సిన బాధ్యత మనకు ఉంది. మన యొక్క స్కూల్కు సంబంధించిన వెబ్సైట్ మనమే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాల్సినటువంటి యూజర్ మాన్యువల్ మొత్తం కూడా మనకు గౌరవ జాయింట్ డైరెక్టర్ గారు మనకు సప్లై అంటే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఈ యొక్క వెబ్సైట్లో చూసినట్లయితే ఇక్కడ హోమ్ బటన్ అని, ఇక్కడ అబౌట్ అస్ అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గురించి కానీ, ఇక్కడ కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే ఆ కాంటాక్ట్ ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే కావడం కానీ, అదేవిధంగా టీచర్ ట్రాన్స్ఫర్స్ అనేది క్లిక్ చేస్తే అక్కడ టీచర్ ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఒక లింక్ మనకు ప్రొవైడ్ చేయడం కానీ, అదేవిధంగా స్టాటిస్టిక్స్ ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఎంతమంది బాలలు, ఎంతమంది విద్యార్థులు ఇవన్నీ కానీ, ఇక్కడ మీరు చూసినట్లయితే టెక్స్ట్ బుక్స్ లింక్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఫ్లాష్ అండ్ న్యూస్ అంటే కొత్తది, న్యూ అంటే ఇది కొత్తగా ఉంది అని, ఇది ఆటోమేటిక్గా టైం అయిపోతే ఆటోమేటిక్గా డెలీట్ అవ్వడం జరుగుతుంది. ఇలా ఈ ఫ్లాష్ న్యూస్ ఎలా వస్తాయి, ఈ విధంగా మనబడి నాడు నోడు లింక్ కానీ, ఈ విధంగా రకరకాల లింక్స్ వీటికి సంబంధించిన మొత్తం కూడా ఈ వెబ్సైట్లో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మన స్కూల్లో కూడా ఈ విధంగా ఈ సెటప్ని ఈ విధంగా ఫోటోలు రావడాన్ని మనం ఏమంటామంటే కెరౌజల్ సెటప్ అంటాం. మరి కెరౌజల్ సెటప్ను మనం ఎలా చేయాలి, మన స్కూల్కు సంబంధించిన ఫోటోలు, మన స్కూల్ యొక్క ఫంక్షన్స్ను, మన స్కూల్ యొక్క సెలబ్రేషన్స్ను, అచీవ్మెంట్స్ను ఈ విధంగా హెడర్ స్లైడ్లో ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి అనేవి మన యొక్క స్కూల్ సంబంధించిన ఈవెంట్స్ కానీ, లేదా ఈ విధంగా నోటిఫికేషన్ ఎలా తెప్పించాలి, లేదా మన యొక్క స్కూల్లో ఫంక్షన్ జరిగినటువంటి మొత్తం విషయాలు కూడా మన వెబ్సైట్లో ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం. సో ఈ దీంట్లో నేను ప్రతి పాయింట్ కూడా పిన్ టు పాయింట్ చాలా నెమ్మదిగా నిదానంగా చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా చాలా పేషెంట్తో నిదానంగా వీడియోను చివరి వరకు చూసి ప్రతి ఒక్కరూ ఆ విధంగా ఈ 1000 సిబిఎస్ఈ స్కూల్స్ వీలైనంత తొందరగా మీరు వెబ్సైట్ని క్రియేట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మొట్టమొదట ఇది వెబ్సైట్ అంటే ఎలా ఉంటుంది అని చేశాం. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మోడల్ స్కూల్ పాణ్యం వెబ్సైట్ని ఇక్కడ చూస్తున్నాను. నేను ఈ పాణ్యం వెబ్సైట్ చూసినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ నా హెడర్ స్లైడ్ చూడండి. ఇంతకుముందు మనం సిఎస్ఈ సైట్లో చూసాం, ఇప్పుడు నాది హెడర్ స్లైడ్. ఇక్కడ హెడర్ స్లైడ్లో చూడండి నా పాణ్యం మోడల్ స్కూల్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ప్రేయర్ అసెంబ్లీ. ఇదంతా కూడా నేను ఏం చేశాను, నా స్కూల్ యొక్క హెడర్ స్లైడ్లో నేను వచ్చాను. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ అనే నోటిఫికేషన్ స్లైడ్ అవుతుంది. ఇంతకుముందు కమిషన్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫ్లాష్ అని చూసినట్లయితే ఇక్కడ కూడా పేరెంట్స్ మీటింగ్ అనేది ఇక్కడ ఫ్లాష్ మాది స్క్రోల్ డౌన్ అవుతా ఉంది. మరి ఎట్లా అవుతుంది, 16/12/2023 పేరెంట్స్ మీటింగ్ ఉంది. మనకందరికి కూడా తెలుసు SA1 రిజల్ట్స్ మీద పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయాలని చెప్పి గౌరవ కమిషనర్ గారు మనకు ఆర్డర్స్ ఇచ్చి ఉన్నారు. మరి ఇదంతా కూడా స్కైట్ అవుతా ఉంటుంది. ఇదంతా కూడా ఎట్లుందంటే ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్ అనేది ఎవరికి కనబడుతుంది, మనకు కనబడుతుంది, యాజ్ వెల్ యాజ్ విజిటర్. అది విజిటర్ అంటే పేరెంట్ కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఎవరైనా మొత్తం వరల్డ్లో ఎవరైనా విజిటరు ఈ యొక్క ఏపీ మోడల్ స్కూల్ పాణ్యంను విజిట్ చేయవచ్చు. ఇప్పుడు మనకు ఒక డమ్మీ డొమైన్ ఇచ్చారు ఇక్కడ 203.193 అది డమ్మీ డొమైన్. రేపు పొద్దున మనము ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం అని గూగుల్లో టైప్ చేస్తాను, ఏ విధంగా అయితే సిఎస్సి ఏపీ అని టైప్ చేస్తాను పేజ్ ఎలా డిస్ప్లేస్ అవుతుందో, ఇలా ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం అని డిస్ప్లే చేస్తానే ఎంటర్ చేస్తానే ఇక్కడ మనకు ఈ విధంగా సైట్ అనేది డిస్ప్లే కావడం జరుగుతుంది. ఈ సైట్ అనేది విజిటర్స్ అంతా కనబడుతుంది. మనకు కనపడేది అంటే ప్రిన్సిపల్ అడ్మిన్కు వేరు, ఇది ఓన్లీ విజిటర్స్కి మాత్రం, అంటే విజిటర్స్ మాత్రం కనబడుతుంది. ఈ విజిటర్స్లో ఈ అబౌట్ అనేది క్లిక్ చేసాం అనుకోండి, స్కూల్ యొక్క ఏంటి అబౌట్ ద స్కూల్ అని చూడండి. ఇక్కడ చూస్తే అబౌట్ ఏపీ మోడల్ స్కూల్ ఏంటి, ఏపీ మోడల్ స్కూల్ ఏంటి, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, అసలు ఏపీ మోడల్ స్కూల్ పర్పస్ ఏంటి, ఏపీ మోడల్ స్కూల్లో ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అబౌట్ అస్ అని క్లిక్ చేసినట్లయితే ఉంటుంది. అదేవిధంగా విజన్, మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్. వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ ఏపీ మోడల్ స్కూల్, మిషన్ ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి, అదేవిధంగా స్కూల్ యొక్క కాంటాక్ట్ చూడండి. ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ అడ్రస్,
దాని యొక్క కాంటాక్ట్ నెంబర్, దాని యొక్క మెయిల్ ఐడి కూడా మీరు అందరూ కూడా శిక్ష మెయిల్ ఐడి ఇవ్వండి. ఈ మెయిల్ ఐడిని ఎలా మనం ఇన్సర్ట్ చేయాలి, వాటి యొక్క రూట్ మ్యాప్, ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఇక్కడ మనం అడ్రస్ కూడా ఉంది చూడండి, ఇక్కడ లొకేషన్, ఈ లొకేషన్ కూడా ఎలా ఉంటుంది, ఇదంతా కూడా మనం అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్డేట్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రిన్సిపల్ది, అదేవిధంగా మీ స్కూల్లో ఉన్నటువంటి కంప్యూటర్ ఆపరేటరు, ఇద్దరు సమన్వయంతో పనిచేసినట్లయితే ఇటువంటి ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. ఇది అబౌట్ అస్ విషన్ కానీ, మిషన్ కానీ, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్ ప్లాన్ క్లిక్ చేస్తే మీరు ఏదైతే ఇన్స్టిట్యూషన్ ప్లాన్ అప్లోడ్ చేసింటారో అదంతా కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, ఇక్కడ ఫ్యాకల్టీ డీటెయిల్స్, నా స్కూల్లో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఇక్కడ చూడండి చాలా చక్కగా వాళ్ళందరి కలర్ఫుల్ ఫొటోస్తో ఇక్కడ కే భారతి వైస్ ప్రిన్సిపల్ అండ్ పీజీటీ బాట్నీ, డి అశ్విని పీజీటీ కామర్స్ అండ్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్, వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ కూడా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇదంతా ఎవరికి? కామన్ విజిటర్కు త్రూ అవుట్ వరల్డ్లో ఉన్నటువంటి ఏ విజిటర్కైనా ఈ యొక్క డేటా అంతా మొత్తం కనబడుతుంది. ఇక్కడ గ్యాలరీలో చూసాం ఫోటో చూడండి, ఇక్కడ గ్యాలరీలో ఫోటో, ఇక్కడ మా స్కూల్లో ఎనర్జీ కన్జర్వేషన్ డే జరిగింది, ఇక్కడ గ్యాలరీ, ఇది ఒక ఫోటో శాంపిల్ పెట్టాం. మీరు సైన్స్ డే కావచ్చు, లేకపోతే మ్యాథమెటిక్స్ డే కావచ్చు, ఇండిపెండెన్స్ డే కావచ్చు, ఇలా ఫొటోస్ అన్ని కూడా నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఇక్కడ డిస్ప్లే చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా డొనేషన్ ఇస్తే వాళ్ళ ఫొటోసు, ఆలంని జరిగితే ఆ ఫొటోసు, కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేసాము. కాంటాక్ట్ అని క్లిక్ చేస్తే ఎవరిని కాంటాక్ట్ చేయాలి? దినేష్ బాబు ప్రిన్సిపాల్, ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం. ఈ విధంగా మొత్తం ఈ ఇంటర్ఫేస్ అనేది ఇక్కడ మన డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ చెప్పాను ఆల్రెడీ, నోటిఫికేషన్ ఈ విధంగా స్క్రాల్ మనం ఏదైనా చేయొచ్చు. మనం యాన్యువల్ డే చేస్తున్నాం, లేకపోతే యాన్యువల్ డే చేస్తున్నాం, పలానా రోజు చేస్తున్నాం అని డిస్ప్లే పెడితే అది స్క్రాల్ అవుతా ఉంటుంది. సో ఈ విధంగా ఇది కామన్ ఇంటర్ఫేస్ ఫర్ ఆల్ ద విజిటర్స్, ఇది విజిటర్ కనబడుతుంది. మరి ఇదంతా రావడానికి మనం ఏం చేయాలి? ప్రిన్సిపల్గా నువ్వేం చేయాలి అనే దానికి ఇక్కడ మీరు ఫుటర్ బటన్కి వెళ్తే ఇక్కడ ప్రిన్సిపల్ లాగిన్ ఉంటుంది. ఇక్కడ లాగిన్ని క్లిక్ చేస్తే మీరేమవుతుంది, మీ యూజర్ ఐడి వచ్చి యూడైస్ కోడ్ మీ 282తో స్టార్ట్ అవుతుంది కదా యూజర్ ఐడి. అట్లే విధంగా మీకు ఒక డిఫాల్ట్ పాస్వర్డ్ని అయితే మేము ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ యొక్క ప్రిన్సిపల్ లాగిన్లో యూడైస్ కోడ్ మరి మీకు ఇచ్చినటువంటి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇప్పుడు మీకు ప్రిన్సిపల్ ఇంటర్ఫేస్, ఇది ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎవరికి కనబడుతుంది? మీకు ఎవరికైతే యూజర్ ఐడి పాస్వర్డ్ తెలుస్తుందో వాళ్ళకే కనబడుతుంది. మరి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎవరికి తెలుసు? ప్రిన్సిపల్కు కంప్యూటర్ ఆపరేటర్ మాత్రమే తెలుసు. మరి ఇలా చేసినప్పుడు ఇక్కడ చూడండి ప్రిన్సిపల్ యొక్క మెసేజ్, అదేవిధంగా ఇక్కడ ఏంటి ఏపీ మోడల్ స్కూల్, ఇక్కడ చూడండి ఇదంతా ఉంది కదా. సో ఇది ఒక ప్రిన్సిపల్ అంటే ఫార్వర్డ్ అన్నట్టు, మనం ఏదైనా బుక్ రాస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఫార్వర్డ్ రాస్తూ ఉంటారు కదా, అలా విధంగా ఒక ప్రిన్సిపల్ ఇక పబ్లిక్ని అడ్రస్ చేస్తా ఈ స్కూల్ గురించి కానీ లేదా ఎడ్యుకేషన్ గురించి కానీ ఏంటి అనేది రాయడానికి ఇక్కడ రాసాం. ఇది సరే, ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఇక్కడ 3 రకాల సెటప్స్ మనకు చాలా ఇంపార్టెంట్. స్కూల్ మాస్టర్ సెటప్, కామన్ సెటప్, అదర్ సెటప్ అనే ఈ 3 వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనము ప్రిన్సిపల్ లాగిన్ అంటే ఇక్కడ ప్రిన్సిపల్ క్రెడెన్షియల్స్తో మీకు ఇచ్చినటువంటి యూడైస్ కోడ్ మరియు పాస్వర్డ్తో లాగిన్ అయితే ఇటువంటి ఇంటర్ఫేస్ అడ్మిన్కి కనబడుతుంది. ఇది ఓన్లీ అడ్మిన్కి మాత్రమే కనబడుతుంది, విజిటర్స్కు ఈ అడ్మిన్ కనబడదు. సో మరి ఇక్కడ మనకు 4 రకాల సెటప్స్ ఉన్నాయి. సెషన్ సెటప్, మాస్టర్ సెటప్, కామన్ సెటప్, అదర్ సెటప్. ఈ దానిలో ముఖ్యంగా మనకు ఈ 3 వెరీ ఇంపార్టెంట్. ఈ సెషన్ సెటప్లోకి వెళ్ళినట్లయితే ఇది ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ అకాడమిక్ ఇయర్ 2023-24 ఆల్రెడీ ఉంటుంది. ఇది ప్లానింగ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, ఇది ఓల్డ్ అకాడమిక్ ఇయర్. సో సిబిఎస్ఈ అకాడమిక్ ఇయర్ ఎప్పుడు కూడా 1 ఏప్రిల్తో రన్ అయ్యి 31 మార్చితో ఎండ్ అవుతుంది. ఇది ఇలానే ఉంటుంది. దీని డిఫాల్ట్గా మనం ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఎడిట్ చేయాల్సిన పని లేదు. కాబట్టి దీన్ని ఇలానే ఉంచండి, దీని గురించి పెద్దగా వర్రీ కావాల్సిన పని లేదు. నెక్స్ట్ స్కూల్ మాస్టర్ సెటప్. ఇప్పుడే మేము చూసాము ప్రిన్సిపల్ మెసేజ్, మీరు చూసారు ఇంతకుముందే చూసినట్లయితే ఇక్కడికి ఈ ప్రిన్సిపల్ సెటప్లో ప్రిన్సిపల్ మెసేజ్ అనేది చూసారు. ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రిన్సిపల్ మెసేజ్ మనం ఎలా చేయాలనే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రిన్సిపల్ మెసేజ్, ఇక్కడ మెసేజ్ అంతా ఇచ్చాము, ఇక్కడ ఫోటో ఉంది. మరి దీన్ని ఏం చేయాలి, ఎలా చేయాలంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి డిఫాల్ట్గా యాడ్ అనే బటన్ ఉంటుంది. యాడ్ అనే బటన్ దగ్గర ఇక్కడ ప్రిన్సిపల్ మెసేజ్ అని పెట్టి ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అన్నాం. మీరు ఏదైనా హ్యాష్ ట్యాగ్ పెట్టచ్చు, ఇది కాకుండా ఇంకొకటి హ్యాష్ ట్యాగ్ పెట్టచ్చు. ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ ఇవ్వదలుచుకున్నారో దాన్ని ఆల్రెడీ డిఫాల్ట్గా మీరు టైప్ చేసుకొని ఉంచుకొని దాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ప్రిన్సిపల్ గారి యొక్క చక్కటి ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి సేవ్ అని క్లిక్ చేసినట్లయితే ఇది మనకు ఫ్రంట్ పేజ్ ఓపెన్ చేస్తానే ప్రిన్సిపల్ గారి మెసేజ్ అనేది కనపడడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్ గారి మెసేజ్. సో ఈ విధంగా ఆ విధంగా మీరు ఎన్ని మెసేజ్లు అయినా ఇవ్వచ్చు ఇది యాడ్ అనే ఆప్షన్తో. అదేవిధంగా టీచర్ యొక్క మెసేజ్ పెట్టచ్చు, నాట్ ఓన్లీ ప్రిన్సిపల్ మెసేజ్, టీచర్ మెసేజ్ అనొచ్చు, లేదా కమిషనర్ గారి మెసేజ్ అనొచ్చు, లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ గారి మెసేజ్, ఏ మెసేజ్లు అయినా మీరు ఇక్కడ
పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఈ యొక్క ప్రిన్సిపల్ మెసేజ్. తర్వాత స్కూల్ డీటెయిల్స్ సెటప్. ఈ స్కూల్ డీటెయిల్స్ సెటప్ కిందకి వెళ్ళినట్లయితే గిన మనకి ఏంటి ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం యొక్క స్కూల్ యొక్క డీటెయిల్స్, దాని యొక్క అప్లికేషన్ కోడ్ ఏంటి, స్కూల్ యొక్క కోడ్ ఏంటి, అది ఏంటి అని ఇక్కడ అప్డేట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ అప్డేట్ అని ఉంటుంది. ఇక్కడ మీరు స్కూల్ నేమ్ అప్డేట్ అని క్లిక్ చేస్తానే ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ ఉంది, యాడ్ ఉంటుంది, ఇక్కడ అప్డేట్ ఉంటుంది. ఈ అప్డేట్లో మనం స్కూల్ నేమ్, అప్లికేషన్ నెంబర్, అప్లికేషన్ కోడ్ ఇవన్నీ ఇవ్వండి. ఇక్కడ మెయిల్ ఐడి చాలా మంది జెడ్పీఐ స్కూల్ అని లేదా apms.panem అని ఇస్తున్నారు. అలా ఇవ్వద్దు. మనకి సిబిఎస్ఈ మెయిల్ ఐడి ఉంది. ఆ మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చేసి ఈ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కూడా ఏం చేస్తారంటే, మీ మొబైల్లో అందరి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, గూగుల్లో కొట్టినా వస్తుంది. స్మార్ట్ ఫోన్లో అయితే యాక్యురేట్గా ఉంటుంది. స్మార్ట్ ఫోన్ మీరు ఓపెన్ చేసి కాంపాస్ అని ఒక యాప్ ఉంటుంది. ఆ కాంపాస్ మీద క్లిక్ చేస్తే గిన మీకు లాంగిట్యూడ్ లాటిట్యూడ్ చూపిస్తుంది. అది ఎంటర్ చేసేసి ఇక్కడ అప్డేట్ అని కొడితే ఆ అప్డేట్ అయిపోతుంది. అక్కడ మీకు మొత్తం సంబంధించిన ఇన్ఫర్మేషన్ విజిటర్కు మీ యొక్క డీటెయిల్స్ గురించి, స్కూల్ యొక్క విజిటర్ డీటెయిల్స్ అన్ని విజిటర్కు కనపడడం జరుగుతుంది. ఆ తర్వాత ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కెరోజిల్ సెటప్ అన్నాం. ముందు మనం హెడర్ స్లైడర్స్ వచ్చాయి కదా, ఈ యొక్క ఫొటోస్ అన్ని స్లైడ్ అయ్యాయి కదా, అది ఇక్కడ సెటప్, మెయిన్ సెటప్ ఈ కెరోజిల్ సెటప్. ఈ కెరోజిల్ సెటప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ 5 ఫొటోస్ పెట్టాను. ఇక్కడ మీరు ఎన్నైనా 100 ఫోటోలు అయినా పెట్టచ్చు, ఇబ్బంది లేదు. ఇక్కడ ప్లస్ యాడ్ అని క్లిక్ చేయడం, సెలెక్ట్ చేసి హెడర్ స్లైడర్ అంటే ఫస్ట్ మనం పేజ్ ఓపెన్ చేస్తున్న విజిటర్కు ఏమి కనపడాలంటే హెడర్ స్లైడర్. హెడర్ స్లైడర్కి వెళ్ళి ఈ హెడర్ స్లైడర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆ ఫోటోని మనం ఏదైతే హెడర్ స్లైడర్లో రావాలనుకుంటామో ఆ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేసి దానికి సంబంధించిన మ్యాటర్ కూడా రాయొచ్చు. మీరు ఏదైనా టైటిల్ ఇవ్వచ్చు. దాన్ని పిక్చర్ నెంబర్ 1 అని క్లిక్ చేసి సేవ్ చేయడం. మళ్ళీ పిక్చర్ నెంబర్ 2, పిక్చర్ నెంబర్ 3, పిక్చర్ నెంబర్ 4, పిక్చర్ నెంబర్ 5 ఇలా చేయొచ్చు. అలానే హెడర్ స్లైడర్. అదేవిధంగా గ్యాలరీ ఫోటోలు కూడా ఇక్కడ మీకు ఫోటో గ్యాలరీ ఉంది కదా, ఫోటో గ్యాలరీ కూడా పెట్టచ్చు. లేదా వీడియో రన్ చేయాలంటే వీడియో కూడా మీరు ఆ లింక్ని ఇక్కడ ఎంబెడెడ్ లింక్ను ఇక్కడ మీరు పోస్ట్ చేసినట్లయితే ఆ వీడియోస్ కూడా ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా హెడర్ స్లైడర్, ఫోటో గ్యాలరీ, వీడియో గ్యాలరీ ఈ 3 కూడా మనం ఇదే సేమ్ మెథడ్లో చేయడానికి అవకాశం ఉంది. ఈ విధంగా చేసినట్లయితే ఈ కెరోజిల్ సెటప్ అనేది చాలా ఆకర్షణీయంగా మనకు కనబడడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడే చెప్పాను నేను నోటిఫికేషన్ అండ్ ఈవెంట్ సెటప్ అని చెప్పాను. నోటిఫికేషన్ అంటే చూడండి, ఇక్కడ ఈ నా సైట్ మీద పేరెంట్స్ మీటింగ్ అనేది స్క్రాల్ అవుతుంది కదా, మరి ఇది ఎలా రావాలి అంటే ఇక్కడ నోటిఫికేషన్స్ అండ్ ఈవెంట్ సెటప్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ అండ్ ఈవెంట్ సెటప్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, నేను నోటిఫికేషన్ ఆల్రెడీ చేశాను. పేరెంట్స్ మీటింగ్ ఆన్ 16th 12 అని పెట్టాను, చేశాను. ఇక్కడ మీరు ఎట్లా చేయాలంటే ప్లస్ యాడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ ఈవెంట్ అని ఉంటుంది. నోటిఫికేషన్ క్లిక్ చేసుకొని దాని టైటిల్ పేరెంట్స్ మీటింగ్ ఆన్, రిపబ్లిక్ డే ఆన్, ఇండిపెండెన్స్ డే ఆన్, లేదా యాన్యువల్ డే ఆన్, దాని గురించి ఏదన్నా కొద్దిగా మ్యాటర్ ఏదో తెలుగు ఆర్ ఇంగ్లీష్ రాసేసి ఎప్పటి నుంచి డిస్ప్లే కావాలి, ఏ డేట్ నుంచి, ఈ రోజు నుంచి ఏ రోజు వరకు డిస్ప్లే కావాలి, ఇది పలానా డేట్ 20వ తేదీ వరకు, 25వ తేదీ వరకు, లేదా 30వ తేదీ వరకు, ఇలా ఏ డేట్ నుంచి ఈ స్క్రాలింగ్ న్యూస్ రావాలి, ఏ డేట్ వరకు ఎండ్ కావాలి అనేది ఇక్కడ మనం ఇచ్చేస్తే సరిపోతుంది. మీరు ఏ రోజున పబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఏ రోజున దీన్ని పబ్లిష్ చేయాలనుకుంటున్నారు, ఇక్కడ చూడండి ఏ రోజున మీరు పబ్లిష్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ కానీ దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఏమన్నా మీరు ఫైల్ అటాచ్ చేయాలనుకుంటే ఇక్కడ అటాచ్ చేస్తే అది ఆ విజిటర్కి కానీ పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఎవరికైనా తెలిసే అవకాశం ఉంటుంది. దీన్ని ఈ విధంగా సేవ్ చేయాల్సి అవసరం ఉంటుంది. ఇది స్కూల్ మాస్టర్ సెటప్. కాబట్టి స్కూల్ మాస్టర్ సెటప్లో ప్రిన్సిపల్ మెసేజ్, మీ యొక్క విజన్, మీ యొక్క మిషన్, మీ యొక్క ఆబ్జెక్టివ్స్, కెరోజిల్ సెటప్, నోటిఫికేషన్ అండ్ ఈవెంట్ సెటప్. నోటిఫికేషన్ కూడా ఈవెంట్ సెటప్ అంటే స్కూల్ డే కానీ ఫొటోస్ కానీ అదే సేమ్ మెథడ్లో స్కూల్ డే కానీ లేకపోతే ఇండిపెండెన్స్ డే కానీ ఏదైనా ఏ ఫంక్షన్ జరిగినా కూడా దాని యొక్క ఈవెంట్స్ అనేవి మీరు ఇక్కడ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఈవెంట్ అని సెలెక్ట్ చేసుకోవడం, దాన్ని అదే విధంగా ప్రాసెస్ చేయడం ఆ విధంగా. సో ఇక్కడ ఈవెంట్ ఎనర్జీ కన్జర్వేషన్ డే చేసాము, దానికి సంబంధించిన పిక్ మీరు ఎడిట్ చేయాలంటే మళ్ళీ ఎడిట్ కూడా చేయొచ్చు, డిలీట్ చేయాలంటే డిలీట్ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా ఇది స్కూల్ మాస్టర్ సెటప్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత కామన్ సెటప్ నెక్స్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్లో కామన్ సెటప్లో జనరిక్ టేబుల్ సెటప్ అనేది ఇక్కడ ఫస్ట్ వచ్చేసాం. ఈ జనరిక్ టేబుల్ సెటప్లో మనకు సంబంధించినటువంటి ఈ యొక్క స్కూల్ అఫిలియేషన్, దాని యొక్క అఫిలియేషన్ ఫైల్ ఇక్కడ క్లిక్ చేసినట్లయితే విజిటరు మనకు అఫిలియేషన్ అంటే విజిటర్కు మన యొక్క అఫిలియేషన్ యొక్క సర్టిఫికేట్ అనేది అతనికి రిపోర్ట్ అనేది కనపడడం జరుగుతుంది. ఇక్కడ మనం యాడ్ తీసుకొని ఇక్కడ సెలెక్ట్ సిబిఎస్ఈ అఫిలియేషన్ రిపోర్ట్, అదేవిధంగా దాని యొక్క డిస్క్రిప్షన్ ఏపీ మోడల్ స్కూల్ పాండ్యం సిబిఎస్ఈ అఫిలియేషన్ రిపోర్ట్ అని క్లిక్ చేయడం. ఇక్కడ అఫిలియేషన్ రిపోర్ట్ పీడిఎఫ్ కాపీని అప్లోడ్ చేయడం, షార్ట్ అంటే నెంబర్ 1 అని డిస్ప్లే చేయడం, పంపించడం. అదేవిధంగా ఎన్ని ఉన్నా కూడా మీకు ఏం సర్టిఫికేట్స్ ఉన్నా అవన్నీ కూడా యాడ్ చేయొచ్చు ఆ విధంగా. అదేవిధంగా ఇక్కడ మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్ అంటాం. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్ అంటే మీ స్కూల్ గురించి
పబ్లిక్ తెలియాల్సిన విషయాలు ఏవైనా కూడా మ్యాండేటరీగా తెలియాల్సిన విషయాలు ప్రతివి కూడా మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్ తీసుకొని ఒక పీడిఎఫ్ కాపీలో మనము ప్రిన్సిపల్ నేము, టీచర్స్, చైల్డ్ అబ్యూజింగ్ కమిటీ ఎవరు, లేకపోతే ఈవెంట్స్ ర్యాగింగ్ ఈవ్ టీజింగ్ కమిటీ ఎవరు, ఇలా రకరకాల పేర్లన్నీ కూడా మీరు ఆ ఫైల్ చేసి పీడిఎఫ్ ఫైల్ ఇక్కడ అప్లోడ్ చేసినట్లయితే సో దట్ ద విజిటర్ కెన్ కమ్ టు నో సో వాట్ ఆర్ ద కమిటీస్ ప్రజెంట్ ఇన్ ద స్కూల్ అండ్ ఎవరిని మనం అప్రోచ్ కావాలి అనేది కూడా విజిటర్కు తెలిసేదానికి అవకాశం ఉంటుంది. అది మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్. అదేవిధంగా మనము స్కూల్కి వచ్చిన ఫండ్స్ ఏంటి, ఎట్లా ఖర్చు పెట్టాం, అవి కూడా మీరు పెట్టినట్లయితే మిమ్మల్ని ఎవరు ఆర్టీఐ అడగడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే అంతా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం కాబట్టి అందరు కూడా హ్యాపీగా తెలుసుకుంటారు. మళ్ళీ మీకు ఆర్టీఐ వేసి నీకు రిస్క్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. ఆ విధంగా మనం ట్రాన్స్పరెంట్ ఉండడానికి కూడా ఈ మ్యాండేటరీ పబ్లిక్ డిస్క్లోజర్ అనేది ఇక్కడ అవకాశం పడుతుంది. అదేవిధంగా అడ్మిషన్ డీటెయిల్స్, అడ్మిషన్స్ ఎలా తీసుకోవాలి ఈ స్కూల్లో, ఎప్పుడు అడ్మిషన్స్ ప్రారంభమవుతాయి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒక పీడిఎఫ్ కాపీలో మీరు ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. అదేవిధంగా అడ్మిషన్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఆ అప్లికేషన్ ఫామ్ ఎటువంటిది ఫామ్ ఫిల్ చేయాలి అనేది కూడా ఒక అప్లికేషన్ మోడల్ ఫామ్ని ఇక్కడ మీరు అప్లోడ్ చేసినట్లయితే ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ మోడల్ అప్లికేషన్ ఫామ్ ఇక్కడ అప్లోడ్ చేయడం, ఇక్కడ నెంబర్ ఇవ్వడం, సేవ్ చేయడం. సో దట్ విజిటర్ డైరెక్ట్గా ఒక అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మళ్ళీ మీ స్కూల్ దగ్గరికి వచ్చి దాన్ని ఇప్పించుకొని మీ దగ్గర ఫాము మళ్ళీ ఫిల్ చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉండదు. సో మీరు ఏం చేయాలి, అప్లికేషన్ ఫామ్ డైరెక్ట్గా వెబ్సైట్లో పెడితే అతనే డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి మనం డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్. తర్వాత అకాడమిక్ క్యాలెండర్, మనకు అందరికీ కూడా ఎస్సీఆర్టీ 2023-24 అకాడమిక్ క్యాలెండర్ ఉంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేయండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ క్యాలెండర్, ఎప్పుడు మనకు పీరియాడికల్ టెస్ట్లు ఎప్పుడు జరుగుతాయి, సమ్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు జరుగుతాయి, FA1 ఎప్పుడు జరుగుతాయి, వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అంతా కూడా మనకు ఈవెంట్స్ అంతా ఉన్నాయి కాబట్టి అవి కూడా ఒక పీడిఎఫ్ కాపీలో మీరు ఇక్కడ పెట్టినట్లయితే అది కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది. తర్వాత క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసెంబర్ 1 ఎయిడ్స్ డే చేస్తాం, డిసెంబర్ 22 మ్యాథమెటిక్స్ డే చేస్తాం, అదేవిధంగా నవంబర్ 26 కాన్స్టిట్యూషన్ డే చేస్తాం. ఈ విధంగా క్యాలెండర్ యాక్టివిటీ ఏ మంత్లో ఏ చేస్తామో ప్రతి మంత్లో, ఈ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రాబోయే జనవరి మంత్లో మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ మనం ఒక పీడిఎఫ్ కాపీలో ఇక్కడ పెట్టినట్టయితే సరిపోతుంది. అదేవిధంగా ఈ మంత్లో ఏ కో కరికులర్ యాక్టివిటీస్ చేస్తాం, ఏమన్నా ఈ మంత్లో మనము డిసెంబర్ 22కు మ్యాథ్స్ డేకి క్విజ్ ఏమన్నా కండక్ట్ చేస్తున్నామా, లేకపోతే ఎలక్యూషన్ కండక్ట్ చేస్తున్నామా, లేకుంటే ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా మనము చేసి ఈ కో కరికులర్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కింద లేదా గేమ్స్ ఆడిస్తున్నామా, ఇంట్రా గేమ్స్ ఇంట్రా స్పోర్ట్స్ ఆడిస్తున్నామా, ఇంటర్ స్పోర్ట్స్ ఏమైనా పంపిస్తున్నామా, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఉంచాల్సి ఆవశ్యకత ఉంటుంది. ఇది ఈ యొక్క కామన్ సెటప్లో జనరిక్ టేబుల్ సెటప్ కింద చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా మన కామన్ సెటప్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిదీ కూడా క్రూషియల్గా మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత జనరిక్ కంటెంట్ సెటప్, ఈ జనరిక్ కంటెంట్ సెటప్లో చూడండి, ఇక్కడ కాంటాక్ట్ అస్ ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, మిషన్ అండ్ ఆబ్జెక్టివ్, విజన్, అబౌట్ ద స్కూల్. ఇప్పుడు మనం ఇంతకుముందు చూసాం కదా సైటు, ఒక విజిటర్గా చెక్ చేసినప్పుడు అక్కడ అబౌట్ ద స్కూల్ అంటే మొత్తం ఈ నేను ఇన్ఫర్మేషన్ అంతా చూపించాను ఈ స్కూల్, ఈ అబౌట్ ద స్కూల్ అని సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ అబౌట్ ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం అని హెడర్ పెట్టడం, ఇక్కడ ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, సో ఏంటి దీని యొక్క విజన్ ఏంటి, దీని యొక్క మిషన్ ఏంటి, ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారు, ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, ఎప్పటి నుంచి రన్ అవుతుంది, దీని యొక్క అబౌట్ ద స్కూల్ మొత్తం ఇక్కడ మీరు ఆ మ్యాటర్ను కాపీ చేసి పేస్ట్ చేసి అంటే రెడీగా ఉంచుకొని ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ కొట్టినట్టయితే మనకు విజిటర్కు విజిబుల్గా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే కాంటాక్ట్ అస్ అయిపోయింది కదా. తర్వాత అబౌట్ ద స్కూల్ అయిపోయినాక విజన్ కూడా ఇంతే సేమ్. విజన్ మీరు ఈ యొక్క స్కూల్ యొక్క విజన్ ఏంటి, సో దాన్ని తీసుకోవడం, సెలెక్ట్ చేయడం, ఇక్కడ హెడర్ రాయడం, ఆ విజన్ ఆఫ్ ది ఏపీ మోడల్ స్కూల్ అని రాయడం, ఇక్కడ మ్యాటర్ రాయడం, సేవ్ కొట్టడం. అదేవిధంగా విజన్ అయిపోతాను మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్, సేమ్ హెడర్ రాయడం, మిషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఏపీ మోడల్ స్కూల్ పాణ్యం, మ్యాటర్ కాపీ పేస్ట్, సో అది. తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ అంతా మీకు అంతా తెలిసిందే, హౌ టు ప్రిపేర్ ఇన్స్టిట్యూషనల్ ప్లాన్. ఎవరైనా ఇన్స్టిట్యూషనల్ ప్లాన్ ప్రిపేర్ చేసింటే దాన్ని ఇక్కడ మొత్తం కాపీ పేస్ట్ చేయడం. అదే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా జరుగుతూ ఉంటాయి మనకు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, అట్లా రకరకాల మన ప్రోగ్రామ్స్ అనేవి, IFE ప్యానల్స్ లాంచింగ్ కానీ లేదా స్మార్ట్ ట్యాబ్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ, ఇలా రకరకాల ప్రోగ్రామ్స్, దానికి సంబంధించిన ప్రోగ్రామ్స్ ఇక్కడ క్లిక్ చేసుకోవడం, దాని యొక్క కంటెంట్ ఇక్కడ డిస్ప్లే చేయడం, దాని యొక్క ఫొటోస్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు. ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టేసేసి ఇక్కడ దీన్ని సేవ్ చేయడం. సో ఈ విధంగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, అడ్మిషన్ డీటెయిల్స్, అడ్మిషన్ తీసుకోవాలంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇక్కడ ఇవ్వచ్చు. టోఫెల్ ఎలా జరుగుతుంది,
ఎవరికి టోఫెల్ కండక్ట్ చేస్తున్నాం, ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు, టోఫెల్లో ఏ గ్రేడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వీల్ ఆఫ్ రీడింగ్, దానికి సంబంధించి పర్పస్ ఏంటి, దాని యొక్క ఫొటోస్ ఏంటి, అదేవిధంగా కో కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఆలంని, కాంటాక్టర్స్, ఈ విధంగా అన్నీ చేసి ఇక్కడ పెట్టినట్లయితే విజిటర్కి ఇవన్నీ కూడా డిస్ప్లే, ఇవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం, ఇక్కడ హెడ్డింగ్ ఇవ్వడం, ఇక్కడ మ్యాటర్ పేస్ట్ చేయడం, ఫోటోలు ఇక్కడ పబ్లిష్ చేయడం, సేవ్ చేయడం, ఇవన్నీ కూడా చేసినట్లయితే ఈ యొక్క కామన్ సెటప్ అనేది ఇక్కడ మనకు ఒక సెటప్ అనేది అయిపోతుంది. ఇది జనరిక్ కంటెంట్ సెటప్. నెక్స్ట్ కంటెంట్ విత్ ఫోటో సెటప్. ఇప్పుడు మనం జనరల్గా చేస్తాం, మ్యాటర్ చేసాం, ఇప్పుడు ఫోటో సెటప్. ఇప్పుడు చూడండి, ఫోటో సెటప్ తీసుకున్నాం, ఇక్కడ తీసుకెళ్ళి స్పోర్ట్స్, మన స్పోర్ట్స్లో ఇప్పుడు స్పోర్ట్స్లో ఒక వాలీబాల్ విన్నర్స్గా మన పిల్లవాళ్ళు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళ ఫోటో ఏంటి, సో వాలీబాల్ విన్నర్స్ ఆ డిస్టిక్ లెవెల్, మండల్ లెవెల్, ఇక్కడ నేమ్. సో తర్వాత దానికి సంబంధించిన మ్యాటర్, ఎప్పుడు పార్టిసిపేట్ చేశారు, ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు విన్నర్స్ అయ్యారు, అది డిస్టిక్ లెవెలా, నేషనల్ లెవెలా, మండల్ లెవెలా. సో తర్వాత ఇక్కడ ఇంకా ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏమైనా చేసి సీక్వెన్స్ నెంబర్ అంటే 1 సేవ్ కొట్టడం, క్లోజ్, సేవ్ చేయడం. సో ఆ తర్వాత అదేవిధంగా స్పోర్ట్స్, తర్వాత స్పోర్ట్స్ టీమ్ ఏమైనా సెలెక్ట్ అయ్యారా, ఇది ఇండివిజువల్, ఇది టీము, సైన్స్ యాక్టివిటీ, సైన్స్ డే కానీ, బయాలజికల్ డే కానీ, ఏవైనా సైన్స్ సంబంధించిన యాక్టివిటీస్ కానీ మీ స్కూల్లో చేసిన, ల్యాబ్లో చేసిన, ఏం చేసినా కూడా ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఫెసిలిటీస్, మన స్కూల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబు, అదేవిధంగా కెమిస్ట్రీ ల్యాబు, అదేవిధంగా ఐఎఫ్ఈ ప్యానల్స్, అదేవిధంగా అటల్ టింకరింగ్ ల్యాబ్, ఇవన్నీ అంటే ఆలంని జరిపింటిగిన అల్యూమినీకి సంబంధించిన ఫొటోస్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇదంతా కూడా యాడ్ కంటెంట్ విత్ ఫోటో. సో ఇది కామన్ సెటప్లో. తర్వాత ఈవెంట్స్ అండ్ గ్యాలరీ. సో ఈవెంట్స్ అండ్ గ్యాలరీలో మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం కదా, ఇదో ఈవెంట్, ఈ ఫోటో ప్లాంటేషన్ అనేది, మనం ఏదైనా స్కూల్లో ప్లాంటేషన్ జరిపినా, లేదా ఏదైనా ఏ ప్రోగ్రామ్ జరిపినా, సో ప్రతి ప్రోగ్రామ్, చాలా వరకు మనం ప్రోగ్రామ్ చేస్తూనే ఉంటాం, మరి ఆ ప్రోగ్రామ్ సంబంధించిన ఫొటోస్ అన్ని ఇక్కడ మనం యాడ్ చేసినట్టయితే టైటిల్, ఏ ప్రోగ్రామ్ ఏ రోజు జరిగింది, దానికి సంబంధించిన ఫోటో, సో సేవ్ చేసేయడం. అలా చేసినట్లయితే ఎనర్జీ కన్జర్వేషన్ డే, సో మేము ఒక ప్లాంటేషన్ ఫోటో చేసాము, ఇక్కడ బ్లర్ కనబడుతుంది కానీ విజిటర్ చాలా క్లియర్గా విజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఇది కామన్ సెటప్లో ఈవెంట్స్ అండ్ గ్యాలరీ. తర్వాత స్టూడెంట్ డీటెయిల్స్ సెటప్. ఈ స్టూడెంట్ డీటెయిల్స్లో మనం ఏం చేస్తామంటే ఏ క్లాస్లో ఎంతమంది ఉన్నారు, క్లాసు, సో కరెంట్ అకాడమిక్ ఇయర్లో ఇక్కడ సిక్స్త్ ఏ తీసుకోవచ్చు, లేదా టోటల్ 6 తీసుకుందాం. 6th ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్ ఉన్నారు, లేదా 6th ఏలో ఎంతమంది బాయ్స్ ఉన్నారు, ఎంతమంది గర్ల్స్, సేవ్. అలా 7th, 8th, 9th, 10th, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇలా అంతా చేస్తే ఇలా ఒక టేబుల్ ఫామ్లో మనకు మన స్కూల్లో ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారనేది ఒక విజిటర్కు డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఇవి జనరిక్ టేబుల్ సెటప్, జనరిక్ కంటెంట్ సెటప్, కంటెంట్ విత్ ఫోటో సెటప్, స్టూడెంట్ డీటెయిల్ సెటప్ అంతా ఈ విధంగా జరుగుతుంది. సో నెక్స్ట్ అదర్ ఇంపార్టెంట్ అదర్ సెటప్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనకు స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముంది, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం యాడ్ చేయొచ్చు, మనకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మ్యాథమెటిక్స్ ల్యాబ్, సో దాని యొక్క డిస్క్రిప్షన్, సో 1, సో ఏంటి, ఇట్లా మొత్తం మనకి ఏమున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, డ్రింకింగ్ వాటర్, ఆర్ఓ ప్లాంట్స్ ఉన్నాయి కదా మన దగ్గర, ఆర్ఓ ప్లాంట్స్, రకరకాల మొత్తం ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఇక్కడ మనము వాటి నేమ్ రాయడం, వాటి గురించి డిస్క్రిప్షన్ రాయడం, తర్వాత అది సీరియల్ నెంబర్ 1, 2, 3 అని ఇచ్చుకుంటా ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కూడా ఇక్కడ సేవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో అది ఇన్ఫ్రాస్ట్రక్చర్. తర్వాత టైం టేబుల్ మన స్కూల్లో ఇప్పుడు చూడండి, నేను 6th క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్గా 6th క్లాస్ పెట్టాను. ఈ టైం టేబుల్ ప్రతి సెక్షన్కి ఇప్పుడు యాడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ సెషన్, కరెంట్ సెషన్, టైటిల్ 6th ఏ టైం టేబుల్, 6th బి టైం టేబుల్, లేదా 7th ఏ టైం టేబుల్ చెక్ చేయడం. ఆర్డర్ అంటే ఇక్కడ జస్ట్ 1 అని క్లిక్ చేయడం, 0 క్లిక్ పెట్టేసేయండి. ఇక్కడ యాడ్ పీరియడ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఇటు 8 పీరియడ్స్ ఇచ్చాము. పీరియడ్ నెంబర్ 1, పీరియడ్ నెంబర్ 2, 3, 4, 5, 7, 8. సో మండే పీరియడ్ నెంబర్ 1, 6th ఏకి ఏం జరుగుతుంది, ఇట్లా ఇది మొత్తం కూడా సేవ్ చేస్తే ఆ టైం టేబుల్ అనేది పబ్లిక్ డిస్ప్లే కావడం జరుగుతుంది. సో ఇది టైం టేబుల్ ఈ విధంగా డిస్ప్లే కావడం జరుగుతుంది. అలా ప్రతిదీ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మనము టైం టేబుల్ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్స్లో ఇప్పుడే చెప్పాం కదా, స్టాఫ్ మొత్తం మనం ఫోటోలు చూసాం. ఇక్కడ అడ్మిషన్ డీటెయిల్స్లో ఇక్కడ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, కౌన్సిలర్ అండ్ వెల్నెస్, పేరెంట్స్ కమిటీ, వీళ్ళందరిది టీచింగ్ స్టాఫ్ తీసుకున్నాం. వాళ్ళ సీరియల్ నెంబర్ 1, సో పేరేంటి, వాళ్ళ డిజిగ్నేషన్, వైస్ ప్రిన్సిపలా, పీజీటీనా, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్, వాళ్ళ ఫోటో, సో సేవ్ చేయడం. ఇలా సేవ్ చేసినట్లయితే ఇలా అందరి ఫొటోస్, టీచింగ్ స్టాఫ్వి, నాన్ టీచింగ్ స్టాఫ్వి, పేరెంట్స్ కమిటీవి, వీళ్ళందరి స్టాఫ్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అది పబ్లిక్ డొమైన్లో కూడా డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది. సో అది అడ్మినిస్ట్రేషన్ డీటెయిల్. తర్వాత అచీవ్మెంట్స్, మీరు ఏమేమైతే అచీవ్మెంట్స్ సాధించారో సో మనం ఇయర్లో ఏమేమి అచీవ్మెంట్స్ సాధించామో వాటన్నిటి, సో స్టూడెంట్ అచీవ్మెంట్స్,
టీచర్ అచీవ్మెంట్స్ అంటే ఆయన బెస్ట్ టీచర్ అవార్డు వచ్చిండొచ్చు, నేషనల్ అవార్డ్స్ వచ్చిండొచ్చు, స్టేట్ అవార్డ్స్ ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ అవార్డ్స్, మండల్ లెవెల్ అవార్డ్స్, అవన్నీ కూడా వాటి యొక్క ఫోటోలు, అచీవ్మెంట్ నేమ్ ఏంటి, వాళ్ళ పేరు ఏంటి, సీరియల్ నెంబర్ 1 అట్లా ఇచ్చాడు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఏమైనా అచీవ్మెంట్ చేశారా, ఎన్ఎంఎంఎస్ వచ్చారా, ఎన్టీఎస్సి వచ్చారా, లేదా సైన్స్ పేరులో విన్నర్స్ వచ్చారా, ఇన్స్పైర్ విన్నర్సా, ఇవన్నీ కూడా వాళ్ళ ఫొటోస్ ఇవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. తర్వాత స్కూల్కి సంబంధించిన న్యూస్, అలాగే స్కూల్కి ఏదైనా న్యూస్, స్కూల్కి సంబంధించిన ఏ న్యూస్ అయినా మనం న్యూస్ పేపర్లో పడ్డ కటింగ్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ యాడ్ చేయడం, సో యాడ్ చేసిన తర్వాత న్యూస్ డీటెయిల్స్ ఏంటి, ఏ రోజు పడింది, వాటి యొక్క ఫోటో, ఇక్కడ సీరియల్ నెంబర్ 1 స్కూల్ పేపర్లో పడుతుంటాయి కదా పబ్లిష్ అనేటి, అవన్నీ మీరైనా చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా చేసి ఇక స్కూల్ డీటెయిల్స్ అని, న్యూస్ డీటెయిల్స్ అని కూడా మనం పెట్టాలి. అదేవిధంగా స్టూడెంట్ ఆఫీస్ బ్యానర్స్, ఇక్కడ పిల్లలు ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇక్కడ ఏంటంటే మనకు స్కూల్లో ఒక ఎస్పీఎల్ని కండక్ట్ చేసింటే మనం ఎలక్షన్స్, ఇక్కడ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దినేష్ బాబు, స్కూల్ పీపుల్ లీడర్, సో ఏ క్లాసు, సో సీరియల్ నెంబర్ ఎంత, అతని ఫోటో. అదేవిధంగా 6th ఏ క్లాస్ లీడర్, 6th బి క్లాస్ లీడర్, 10th బి క్లాస్ లీడర్, ఇలా వాళ్ళ ఫొటోస్ అన్ని, లేదా ఎనర్జీ కన్జర్వేషన్ ఫామ్ ఎకో క్లబ్ లీడర్స్, లేదా ఏదన్నా సైన్స్ డే లీడర్స్, లేదా ఈవెంట్స్ కమిటీ లీడర్స్, ఇలా వాళ్ళ రోల్ పొజిషన్ ఇక్కడ అంతా వేసి వాళ్ళ ఫొటోస్ కూడా పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా మా పేరు మా వెబ్సైట్లో కనబడుతుందని చెప్పి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దట్ ఎవరి వన్ విల్ కమ్ ఫార్వర్డ్ టు డూ వాలంటర్లీ ఆల్ ద సర్వీసెస్. సో ఇట్లా మనం అదర్ సెటప్లో స్టూడెంట్ ఆఫీస్ బ్యారర్స్ కింద డొనేషన్స్, ఎవరైనా డొనేషన్స్ ఇచ్చినా కూడా అదేవిధంగా డొనేషన్స్ యొక్క వాళ్ళ ఫోటో, ఏమి ఇచ్చారు ఏంటని కూడా. ఏదైనా సోషల్ మీడియా లింక్, ఈ సోషల్ మీడియాలో మనం చాలా మంది యాక్టివ్గా ఉంటారు. సో ఇక్కడ సోషల్ మీడియాలో తీసుకుంటే ఫేస్బుక్, ట్విట్టర్, ట్విట్టర్ అంటే ఎక్స్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్. సో ఇవన్నీ కూడా మనము ఇక్కడ ఫేస్బుక్ ఇవ్వడం, దాని యొక్క మన స్కూల్ యొక్క ఫేస్బుక్ యొక్క యూఆర్ఎల్ లింక్ ఇక్కడ పేస్ట్ చేయడం, ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఉంటే రాయడం, సేవ్ చేయడం. అదేవిధంగా ట్విట్టర్ది, తర్వాత లింక్డ్ఇన్. సో ఇవన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు అందరూ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి వాటికి సంబంధించిన లింక్ పే చేస్తే విజిటర్కి ఆ లింక్ కనబడుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన స్కూల్కి సంబంధించిన మొత్తం కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం అంతా కూడా మొత్తం ఈ 3 సెటప్స్లో, సో స్కూల్ మాస్టర్ సెటప్, కామన్ సెటప్, అదర్ సెటప్ అనేవి ఈ 3 చాలా ఇంపార్టెంట్. కొద్దిగా కామన్ సెన్స్ ఉపయోగించి, కొద్దిగా పేషెన్స్తో ఇది బాగా విని మీరు ట్రై చేస్తే మొత్తం చాలా అద్భుతంగా చేస్తారు మీరు ఈ వెబ్సైట్ను. ఐ హోప్ ఎవరీ వన్ కెన్ డూ దట్. సో కాబట్టి గౌరవ కమిషనర్ గారు మరియు గౌరవ జాయింట్ డైరెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా మీరు పాటించి మీ స్కూల్ వెబ్సైట్ను చాలా సుందరంగా తీర్చిదిద్ది అందరికీ ఆకర్షణీయంగా కనబడేటట్టు చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లో మీ దినేష్ బాబు, ప్రిన్సిపల్, ఏపీ మోడల్ స్కూల్, పాణ్యం.